హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ సజ్జబూరెలు. ఈ సజ్జబూరెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐరన్, కాల్షియం ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. వెయిట్ కంట్రోల్ కూడా చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సజ్జలతో చేసే బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రస్తుతం చూద్దామండి. నేను ఇక్కడ అరకే సజ్జలు తీసుకున్నానండి. ఈ సజ్జలు శుభ్రం చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 6 గంటలు ఈ సజ్జలు నాననివ్వండి. పల్చడి క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద ఈ సజ్జలను ఆరనివ్వండి. ఇలాగ ఆరిన సజ్జలను మిక్సర్ జార్లో తీసుకొని మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. సజ్జపూర్లు మంచి రుచి కోసము 6 యాలకులను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి సజ్జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న సజ్జ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత దీనిలో చిటికెడు సాల్ట్ వేసి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేయండి. స్టవ్ మీద ప్యాన్లోకి అరకే సజ్జలు కరెక్ట్గా 1/4 కేజీ బెల్లం తురుము తీసుకోండి. బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తమును కరగనీయండి. ఇలా కరిగిన బెల్లం వాటర్ని మనం రెడీ చేసుకున్న సజ్జపిండిలోకి ఫిల్టర్ చేసి తీసుకోండి. బెల్లం వాటర్ కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటెతో కలుపుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో చపాతీ ముద్దులాగా కలుపుకోవాలండి. మీకు ఒకవేళ పిండి కొద్దిగా పొడిగా అనిపిస్తే కాచి చల్లార్చిన వాటర్ మాత్రం యూజ్ చేయాలండి. ఇలా రెడీ చేసిన సజ్జపిండి నుంచి చిన్న ముద్ద తీసుకొని ఏదైనా ఆయిల్ కవర్ మీద లేదా బటర్ పేపర్ మీద పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేతిని కాచి చల్లార్చిన వాటర్ తడుపుకొని బూరెల్లాగా వత్తుకొని తీసుకోండి. ఇలా రెడీ చేసిన సజ్జ బూరెలను డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసిన సజ్జ బూరెలను నెమ్మదిగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఇలా సజ్జ బూరెలు పొంగుతూ పైకి వచ్చిన తర్వాత మరొక వైపు తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకొని స్ట్రైనర్తో ఆయిల్ నుండి ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, సజ్జబూరెలు ఎలా పొంగుతూ వస్తున్నాయో. మన సజ్జలు నానబెట్టి పిండి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇలాగ సజ్జబూరెలు మనకి చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇదే ప్రాసెస్లో మిగతా పిండి కూడా బూరెల్లాగా ఒత్తుకొని తీసుకోండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సజ్జ బూరెలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ సజ్జ బూరెలు రెసిపీని అయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మీద కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. అది మధురంగా మారు.